హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి, వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే ఆ 2 వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్ళగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన. అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రాపోనే, మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది. మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా, మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని